ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగానే తెలుగుదేశం విజయోత్సవ సభ కూడా జరుగుతుందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు, తెలుగుదేశం నేతలు భేటీ అయి చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భద్రత, రవాణా, ప్రజా సౌకర్యం ఇలా అన్ని రకాలుగా ఎయిమ్స్ సమీపంలోని ప్రదేశం కన్నా గన్నవరం మండలంలోని ప్రదేశం అనువుగా ఉందని, దీనిపై చంద్రబాబుదే తుది నిర్ణయం అంటున్న అర్చనతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం ఎక్కడ, ఏంటి అని వివరించేందుకు మనతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం ఎలా ఉండబోతోంది, ఏర్పాట్లు అయ్యి ఎలా పర్యవేక్షించారు? 12వ తారీఖున 11:27 చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎక్కడ చేయాలనే దాని మీద చర్చించడం జరిగింది. 2 ప్లేస్లు ఐడెంటిఫై చేశాం. ఒకటి ఎయిమ్స్ దగ్గర, ఒకటి ఎయిర్పోర్ట్ దగ్గర. ఆఫీసర్స్ అందరూ కూడా సెక్యూరిటీ పరంగా ఎయిర్పోర్ట్ దగ్గర బాగుంటుందని చెప్పారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ప్లేస్ ఫైనలైజ్ చేస్తారు. ఈసారి చాలా ప్రత్యేకత ఉంది ప్రమాణ స్వీకారం. దేశ ప్రధాని వస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులందరూ కూడా వస్తున్నారు. చాలా మంది కౌన్సిలేట్ జనరల్స్ వస్తున్నారు, జడ్జిలు వస్తున్నారు. చాలా మంది విదేశాల నుంచి కూడా రావడానికి చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు. వచ్చిన వారికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి సమావేశంలో నిర్ణయించాం. ప్లేస్ ఫైనలైజ్ అయిన తర్వాత పూర్తిగా ఆ వర్క్ లోకి వెళ్ళి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వచ్చిన విఐపీసీకి కానీ వచ్చినటువంటి ప్రజానీకానికి కానీ ఇక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అంటే ఈసారి మహానాడు కూడా జరపకుండా ఎన్నికల ఏడాది కాబట్టి విజయోత్సవంలో భాగంగా జరుపుకుందాం అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు అంతర్గతంగా అది ఇప్పుడు అంటే ఓన్లీ ప్రమాణ స్వీకారం అనేది కొంతమందికి పరిమితం చేస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది? పబ్లిక్ అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఏంటి? పబ్లిక్ వస్తున్నారు కదా, ఇంపార్టెంట్ క్యాడర్ అందరూ వస్తున్నారు, పబ్లిక్ కూడా వస్తున్నారు. ఆ టైప్ గా మనం అక్కడ ఏర్పాట్లు అన్ని చేస్తున్నాం. బట్టి 1,00,000 మంది దాటారంటే అది పబ్లిక్ మీటింగ్ కింద లెక్క. ఇది ఒక విజయోత్సవ వేడుకగానే జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అతిథులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు అవి ఉండబోతున్నాయి? ముఖ్యంగా దేశ ప్రధాని కూడా రాబోతున్నారని చెప్తున్నారు. ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఇది పార్టీ ఫంక్షన్ కాదు, ఇది ప్రభుత్వ ఫంక్షన్, అఫీషియల్ ఫంక్షన్. కాబట్టి ఆఫీసర్సే ప్రోటోకాల్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చిన ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం ఎయిర్పోర్ట్లో ఒక సెల్ పెట్టుకొని ప్రతి వ్యక్తికి ఒక టీంని పెట్టి, ఆఫీసుని పెట్టి ప్రోటోకాల్ ప్రకారం వచ్చిన వాళ్ళు ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. అందరూ కౌన్సిలేట్ జనరల్ వస్తున్నారు, అదేవిధంగా హైకోర్టు జడ్జిలు వస్తున్నారు, చాలామంది పార్టీ అధ్యక్షులు కూడా వస్తున్నారు, ముఖ్యమంత్రులు వస్తున్నారు, చాలామంది కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఎవరెవరనేది 1-2 రోజుల్లో ఫైనలైజ్ అవుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అచ్చెన్నాయుడు స్పందన. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.